దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా. ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామంలో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, క్రీస్తు ప్రభుల వారితో ప్రయాణము, ద జర్నీ విత్ జీసస్ ఇన్ ద హోలీ వీక్, ద జర్నీ విత్ జీసస్ ఇన్ ద ప్యాషన్ వీక్. మరి క్రీస్తు ప్రభుల వారి కలువరి శిలువ ప్రయాణపు చివరి 7 దినములు, ఆ క్రీస్తు ప్రభుల వారు శిలువకు అప్పగింపబడక మునుపు జరిగినటువంటి ఆదివారం నుంచి శుక్రవారము వరకు జరిగినటువంటి సంఘటనలు మరి ధ్యానిస్తూ ఉన్నాం. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త చాలా విపులంగా వ్రాయబడినటువంటి దినము, ఆ యొక్క పరిశుద్ధ మంగళవార దినము. మత్తయి సువార్త 21వ అధ్యాయము 23వ వచనము నుంచి, మత్తయి సువార్త 21వ అధ్యాయము 23వ వచనము నుంచి 22వ అధ్యాయము 23వ అధ్యాయము 24వ అధ్యాయము 25వ అధ్యాయము 3, 4, 5, 22 దరిదాపు 4.5 అధ్యాయాలు ఈ ఒక్క దినమును గురించి, ఆ క్రీస్తు ప్రభుల వారు ఆ శాస్త్రులు పరిసయ్యులు ఆ శిష్యులతో ఆ యెరూషలేము మందిరములో గడిపినటువంటి ఆ దినము మరి బైబిల్ గ్రంథంలో మన కొరకు ప్రత్యేకంగా పరిశుద్ధుడైన మత్తయి ఈ యొక్క విపులంగా మన కొరకు అందించాడు. దేవనామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మరి ఆ మత్తయి సువార్త 21వ అధ్యాయం 23వ వచనం నుంచి 22వ అధ్యాయం 23వ అధ్యాయం 24, 25 అధ్యాయాలు ఉన్నటువంటి ఆ దినము క్రీస్తు ప్రభుల వారు బోధించినటువంటి విషయాలలో ముఖ్యమైనటువంటి అంశములను మనము నేర్చుకొనడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా ఆ క్రీస్తు ప్రభుల వారి అధికారమును గురించి వారు ప్రశ్నిస్తూ ఉన్నారు. మత్తయి సువార్త 21వ అధ్యాయం 23 నుంచి 27 వచనాల్లో మనం గమనిస్తే, ఆయన దేవాలయంలోనికి వచ్చి బోధించుచుండగా ప్రధాన యాజకులను ప్రజలు పెద్దలను వచ్చి ఆయనను, ఏ అధికారము వలన నీవు ఈ కార్యములు చేయుచున్నావని, ఈ అధికారములు నీకు ఎవడిచ్చాడని అడిగినప్పుడు యేసు కూడా, మరి నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను అని, యోహానిచ్చిన బాప్తిస్మం ఎక్కడి నుండి కలిగింది? పరలోకం నుండి కలిగిందా, మనుష్యుల వలన కలిగిందా అని అడిగి, మరి దేవుని వలన తాను అధికారము పొందుకున్నవాడని, మరి ఇంకా ముఖ్యంగా ఆ ముందున్నటువంటి బోధించినటువంటి అంశాలన్నిటినీ, మరి ఆ యొక్క ఉపమానాలన్నిటినీ మనము శ్రద్ధగా గమనిస్తే ఆయనే క్రీస్తు అని, ఆ క్రీస్తు ప్రభుల వారిని మీరు ఇశ్రాయేలు ప్రజలు మీరందరూ ఆయనను మరి విసర్జించారని ఆయన స్పష్టంగా వారికి బోధిస్తూ, ఇదిగో మీకు తప్పకుండా తీర్పు తీర్చబడుతుందనేటువంటి సత్యాన్ని ఆయన తెలియజేస్తున్నాడు. మరి యోహాను సువార్త 3వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తాము, మరి దేవుని ప్రియ కుమారుని ద్వారా ఈ లోకము రక్షించబడటానికే కానీ ఈ లోకాన్ని శిక్షించడానికి ఆయనను దేవుడు ఈ లోకంలోనికి పంపలేదు. ప్రియులారా, ఎందుకంటే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసముంచు ప్రతివాడు మరి నశింపక నిత్య జీవం పొందడానికి ఆ క్రీస్తు ప్రభుల వారిని దేవుడి లోకంలోనికి పంపించాడు. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన లోకంలోనికి పంపలేదు. కాబట్టి క్రీస్తు ప్రభుల వారు చివరిసారిగా వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు, ఇదిగో మీరు దేవుని అధికారాన్ని, దేవుని లేఖనములను, దేవుని ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారిని మీరు విసర్జిస్తూ ఉన్నారనేటువంటి సత్యాన్ని వారికి తేట తెల్లగా చెప్తూ ఉన్నాడు. ఆయన చెప్పినటువంటి ఉపమానాల్ని మనం గమనిస్తే, ఇదిగో తండ్రి మాటను పాలించినటువంటి ఆ కుమారుని గురించి, ఆయన మరి తండ్రి వలన అధికారం పొందుకొని వారి యొద్దకు వచ్చానని, ఆ యొక్క మరి ద్రాక్ష తోట ఉపమానంలో ఆయన చెబుతూ ఉన్నాడు. ద్రాక్ష తోటలో పని చేయడానికి 2 కుమారులు ఉన్నటువంటి ఆ తండ్రిని గురించినటువంటి ఉపమానం
ఆ తర్వాత మరి ద్రాక్ష తోటను కౌలుకు తీసుకున్నటువంటి ఆ రైతులను గురించినటువంటి ఉపమానంలో కూడా ఏ విధంగా ఈ ప్రజలు, యూదా ప్రజలు, ఇశ్రాయేలు జనాంగము క్రీస్తు ప్రభుల వారిని మరి విసర్జించారో, ఆ క్రీస్తు ప్రభుల వారిని చంపివేస్తూ ఉన్నారో, ఆ ద్రాక్ష తోట యజమాని వారికి కౌలుకిచ్చి ఆయన దూర ప్రాంతాలకు వెళ్ళిపోయి మరి తనకు రావలసినటువంటి మరి ఆ ఫలములనైతేనేమి, తనకు రావలసినటువంటి స్వాస్థ్యమును మరి ఇవ్వవలసిందిగా తన దాసులను పంపినప్పుడు వారిని చంపివేశారు. అనగా దేవుడు తన రాజ్యమును, తన నిత్య రాజ్యం కొరకు తన ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారి రాజ్యాన్ని, ఆ రాజ్యంలో వారందరినీ పాలిభాగస్తులుగా చేయడానికి దేవుడు ప్రణాళిక కలిగి తన ప్రవక్తలను పంపిస్తే తన ప్రవక్తలందరినీ వారు చంపివేశారు. చివరిగా తన ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారిని పంపితే మరి ఆయనను కూడా ఇదిగో ఇతనిని చంపి ఇతని స్వాస్థ్యము కూడా తీసుకొందాం రండని వారు దేవుని ప్రియ కుమారుని కూడా చంపివేశారు. అందుకే యేసు వారిని చూచి అంటున్నాడు, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను, అది యెహోవా వలన కలిగినది, అది మన కన్నులకు ఆశ్చర్యమని దావీదు ద్వారా పలికినటువంటి లేఖనాలను వారికి బోధించాడు. 118 దావీదు కీర్తన 22-23 వచనాల్లో ఇదిగో ఈ లేఖనాలు మీరు ఎన్నడూ చదవలేదా అని వారిని గద్దించాడు. అంతేకాదు, ఇదిగో దేవుడు సియోనులో ముఖ్యమైన రాతిని స్థాపించాడు, మూలరాయిని స్థాపించాడు. విశ్వాసముంచువాడు ఎన్నిటికీ మరి ఆయన యందు విశ్వాసముంచువాడు ఎన్నిటికీ కలవరపడడు. దేవుని రాజ్యము మీ వద్ద నుండి తొలగించబడి దాని ఫలమిచ్చు అన్యజనులకు ఇవ్వబడుతూ ఉంది. మరియు ఈ రాతి మీద పడువాడు తునకలైపోవును గాని అది ఎవని మీద పడునో వానిని నలిచివేయును. హల్లెలూయా. ఎవరైతే మరి ఆ క్రీస్తు ప్రభుల వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తారో వారు నశించిపోతారు. కానీ ఎవరైతే ఆయనపై ఆనుకుంటారో వారు రక్షించబడతారు అని చెబుతూ మరి ఆయన దేవుని అధికారం వలన ఆయన వచ్చాడని, ఆయనే దేవుని స్వాస్థ్యమని, దేవుని ప్రియ కుమారుడని ఇదిగో ఆయన వారికి ఉపమానాలు చెప్తూ ఉన్నాడు. ఆయన దేవుని పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది అంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ రాజే మన తండ్రి అయినటువంటి దేవుడు, ఆయన కుమారుడే క్రీస్తు ప్రభుల వారు. ఆ పెండ్లి విందుకు పిలువబడినటువంటి వారందరము మనము. హల్లెలూయా. ముందుగా ఆయన ఇశ్రాయేలు ప్రజలను పిలిచాడు. వారు తమ సొంత పనులలో తమ సొంత జ్ఞానమును బట్టి వారు తిరస్కరించి మరి దేవుని రాజ్యానికి వారు దూరమైపోయారు. తర్వాత ఆ యొక్క ధన్యత, ఆ ఆశీర్వాదము దేవుడు మనకు అనుగ్రహించాడు. తన కృప చేత దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇదిగో ఆ పెండ్లి విందుకు వచ్చి మరి ఆయన ఆజ్ఞలను పాటించినటువంటి వారు, పెండ్లి దుస్తులు లేకుండా, మరి దేవుని చిత్తము లేకుండా, ఆ దేవుని ప్రియ కుమారుని అంగీకరించకుండా మరి ఎవరునూ ఆ రాజ్యంలో ప్రవేశింపలేరని ఆయన చెబుతూ, ఇదిగో పిలువబడిన వారు అనేకులు కానీ కొందరు మాత్రమే ఏర్పరచబడిన వారు. పెండ్లి దుస్తులు లేకుండా ఎవరైతే లోపలికి వస్తారో వారందరూ బయటికి గెంటివేయబడతారని చెప్పాడు. హల్లెలూయా. ఆ తర్వాత వారు కైసరుకు పన్నిచ్చుట న్యాయమా, మరి మీకేమి తోస్తున్నది అని అడిగినప్పుడు ఆయన అంటున్నాడు, అయ్యో వేషధారులారా, నన్నెందుకు పరీక్షిస్తున్నారు? నన్నెందుకు మీరు పరీక్షిస్తున్నారు? మీరు దేవుని ప్రియ కుమారుని ఎందుకు పరిశోధిస్తూ ఉన్నారు? ఎందుకు మరి మీరు ఇంకా సందేహపడుతూ ఉన్నారు? కైసరుకు చెల్లించవలసింది కైసరుకు చెల్లించండి. దేవుని ప్రియ కుమారునికి రావలసిన మరి ఘనతను ఆయనకు చెల్లించండి అని చెబుతూ ముందుకెళ్ళి, ఇదిగో ఆ పునరుత్థానమును గూర్చి అడిగినటువంటి ఆ పరిశీలకు మరి దేవుని లేఖనముల శక్తిని గురించి వివరిస్తున్నాడు. దేవుని ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారి అధికారాన్ని గురించి బోధించాడు. దేవుని ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారి మరి ఆ యొక్క నిత్యరాజ్యాన్ని గురించి వారికి బోధించాడు. ఇక లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ మీరు ఎరుగుటలేదు, దేవుని లేఖనాలను మీరు గ్రహించలేకపోతూ ఉన్నారు అని వారికి చెబుతూ, ఇదిగో
దేవుడు చెప్పినటువంటి మాటలు. ఆయన సజీవులకు దేవుడు. ఆయన మరి పునరుత్థానమును గూర్చి నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనని మోషేతో మాట్లాడిన మాటలు మీరు ఎరగరా? ఆయన సజీవుల దేవుడై ఉంటున్నాడు. మరి పునరుత్థానమందు ఆయన మనకు దేవుడై ఉంటూ ఉన్నాడు. అంతేకాదు, మీరు లేఖనములను ఎరగనటువంటి వారు అనేటువంటి ఆ యొక్క సత్యాన్ని వారికి బోధిస్తూ ఇంకొక ప్రశ్నను కూడా వారికి వేశాడు ఆయన. క్రీస్తును గూర్చి మీకేమి తోచుచున్నది? ఇది ముఖ్యమైనటువంటి అంశం ప్రియులారా. మీరు క్రీస్తును గూర్చి ఏమనుకుంటున్నారు? ఎవరు అనుకుంటున్నారంటే వారు అంటూ ఉన్నారు, ఇదిగో వారు దావీదు కుమారుడని చెబుతూ ఉన్నారు. అందుకు ఆయన అంటున్నాడు, అయితే ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు. దేవుడేమో ఆయనను నా ప్రభు అంటూ ఉన్నాడు. దావీదేమో ఆయనను నా ప్రభు అంటూ ఉన్నాడు. మీరేమో ఆయనను దావీదు కుమారుడు అంటూ ఉన్నారని వారి యొక్క అవిశ్వాసాన్ని, వారి యొక్క అజ్ఞానాన్ని బయలుపరుస్తూ, ఇదిగో ఆయన ప్రభువు నా ప్రభువుతో పలికిన మాట. ఆయన దావీదు కుమారుడు కాదు, దావీదు యొక్క ప్రభువు ఆయన. హల్లెలూయా. ఆ క్రీస్తు ప్రభుల వారే దావీదును నడిపించినటువంటి ప్రభువు, దావీదును రాజుగా చేసినటువంటి ప్రభువు, దావీదును కాపాడి గొర్రెల కాపరి అయినటువంటి దావీదును రాజుగా అభిషేకించినటువంటి ఆ క్రీస్తు ప్రభుల వారే నేనే ఆయనను. హల్లెలూయా అని వారికి చెప్పినప్పుడు, ఇదిగో దావీదు ఆయనను ప్రభు అని చెప్పిన ఎడల ఆయన ఎలాగో అతనికి కుమారుడగును. మీరు అనుకున్నట్లు దావీదు వంశములో నుంచి మరి శరీరధారిగా ఈ లోకానుసారమైనటువంటి వంశపారంపర్యంగా వచ్చినటువంటి రాజు కాదు ఆయన. పరలోకమందున్న తండ్రి అయినటువంటి దేవుని ప్రియ కుమారుడే క్రీస్తు ప్రభుల వారు. ఆ పరలోకం నుంచి వచ్చిన అధికారంతోనే నేను ఇవన్నిటినీ చేస్తున్నానని ఆయన చెబుతూ, ప్రియులారా, మరి మీరందరూ మత్తయి సువార్త 23వ అధ్యాయము 34 వచనంలో, ఇదిగో మీ యొద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుచున్నాను. మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేసి చంపుదురు, కొందరిని మీ సమాజ మందిరములలో కొరడాలతో కొట్టి పట్టణము నుండి తరుముదురు. నీతిమంతుడైన హేబేలు రక్తం మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడగు జకరియా రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదికి వచ్చును. మీరు తీర్పుకు లోనవుతారు. అంతేకాదు, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి ఎలాగూ చేర్చుకునో అలాగే అనేక మార్లు నేను నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకోవాలని అనుకుంటే, కానీ మీరు విననొల్లకపోతిరి. అయితే ప్రభువు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక అని మీరు చెప్పు వరకు నన్ను చూడరు. హల్లెలూయా. ఎప్పుడైతే వారు క్రీస్తు ప్రభుల వారిని మరి స్తుతించి మహిమపరిచి ఘనపరచురో, తండ్రి అయిన దేవుని అధికారం చొప్పున, తండ్రి అయిన దేవుని పేరట, తండ్రి అయినటువంటి దేవుని చిత్తానుసారంగా క్రీస్తు ప్రభుల వారి లోకానికి వచ్చాడు. ఆ అధికారంతోనే ఇవన్నీ ఆయన జరిగిస్తున్నానని చెప్పి 24, 25 అధ్యాయాల్లో ఈ యుగాంతమును గురించినటువంటి అనేకమైన విషయాలు వారికి బోధించి, మరి ఆ సాయంకాల సమయము తిరిగి క్రీస్తు ప్రభుల వారు బెతనియాకు వెళ్ళిపోయాడు. మరి నా సహోదరుడా, నా సహోదరి, ఆ క్రీస్తు ప్రభుల వారి అధికారానికి ఒప్పుకుందాం. ఆయన లేఖనములను పరిశుద్ధాత్మ దేవుని సహాయం ద్వారా గ్రహిద్దాం. ఆయనే మన రక్షకుడు, ఆయనే దేవుని ప్రియ కుమారుడు, సజీవుడైన క్రీస్తు అని హృదయంలో విశ్వసించి ఆ రక్షణ పొందుకుందాం. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరిశుద్ధుడా, మహోన్నతుడైన మా తండ్రి, మీ కృపా కనికరాలను బట్టి మరొకసారి మీకు వందనాలనైనా. మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామములో దేవా, మీ కృపా సన్నిధానంలో మరొకసారి ప్రార్థిస్తున్నాము తండ్రి. మీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవా, మా ఆదరణకర్త, ఇదిగో క్రీస్తు ప్రభుల వారు, దేవుని ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారు పరలోకము నుంచి తండ్రి అయిన దేవుని నుంచి అధికారం పొందుకొని
కలువరి శిలువలో మమ్మల్ని రక్షించడానికి కార్చినటువంటి ఆ పరిశుద్ధ రక్త ప్రోక్షణలో మమ్మల్ని మేము శుద్ధీకరించుకొని క్రీస్తు ప్రభుల వారు అనుగ్రహించి రక్షణను పొందుకొని ప్రభా మీరు రాకడ కొరకు ఎదురు చూసి కృప దయచేయమని మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసయ్య నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.